అందరికీ నమస్కారం అండి. శ్రావణి కాజా ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కాకరకాయ ఇగురు కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. అందుకోసం నేను ఇక్కడ కాకరకాయల్ని చెక్కు తీసుకుని సన్న ముక్కలు చేసుకున్నానండి. ఇలా ముక్కలు కోసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి 10 నిమిషాలు ఉంచితే ఇదిగోండి కాకరకాయ నుంచి చేదు ఇలా బయటకు వస్తుంది. ఇదిగోండి ఇలా పిండుకుని తీసుకోవాలండి. ఇదిగోండి ఇదంతా చేదు లేదు, మేము ఎలాగే తయారు చేసుకుంటామంటే అలా కూడా చేసుకోవచ్చండి. చేదు అంటే ఇష్టం ఉన్నవాళ్ళు కూడా. ఇప్పుడు మనం కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. కాకరకాయ ముక్కల్ని స్టీవ్ మీద ఉడికించుకోవాలండి. ఫస్ట్ ఇవి బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇలాగ నీళ్ళు పెట్టుకుని గిన్నెలో నీళ్ళు పెట్టుకో, ఇలా కింద ఒక గిన్నె పైన ఇది గిన్నె పెట్టుకుని పైన మూత పెట్టుకుందామండి. స్టీమ్ మీద ఉడికించుకుందాం కొద్దిసేపు 10 నిమిషాలు. కాకరకాయ ముక్కలు ఇదిగోండి. ఇప్పుడు కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలండి. తాలింపు గింజలు వేసుకోవాలండి. ఎల్లుల్లిపాయ రెబ్బలు, ఒక ఉల్లిపాయ కూడా కోసుకుని వేసుకున్నానండి. అలాగే కరివేపాకు కూడా. ఉప్పు పసుపు వేసుకోవాలండి. ఆల్రెడీ కాకరకాయలు వేసుకున్నాం, ఒకసారి చూసుకుని వేసుకోవాలి పసుపు ఉప్పుని. ఒక ఉల్లిపాయ కోసుకుని వేసుకున్నానండి. ఉల్లిపాయ కూడా ఒకటే వేసుకున్నాను. ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి. కాకరకాయ ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టుకుందామండి 10 నిమిషాలు. కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ సాంబార్ పొడి అండి. సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. కొంచెం 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి కూడా వేసాను. ఒక స్పూన్ పంచదార వేసుకున్నామండి. పంచదార వేసుకుంటే చేదు అనేది ఉండదు ఎక్కువ. అంతేనండి, కాకరకాయ ఇగురు కూర రెడీ. మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.